ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం 1వ రాజులు 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఏలియా అడుగుతున్నాడు జనుల్ని, ఎన్నాళ్ళు మీరు ఇంకా 2 తలంపుల మధ్య ఉంటున్నారు? అయితే దేవుణ్ణి నమ్ముకోండి, లేకపోతే బయలు దేవత అనుకుంటే అతని వైపు వెళ్ళిపోండి. అంటే ఎలా ఉందంటే, వాళ్ళు ఎలా అంటే బయలు అద్భుతాలు చేస్తున్నారనేమో, కొంచెం విగ్రహారాధన ఉంది, కొంచెం దేవుడు ఉంది. వాళ్ళంతా మర్చిపోయారు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎటువంటి పరిస్థితి, ఎటువంటి బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చారు అనేది వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంటే బయలే దేవత అనుకుంటున్న పరిస్థితి. మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ని తీసుకొచ్చినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇవ్వడం, సముద్రం 2 పాయలు చేయడం, ఆకాశం నుండి మన్నా కురిపించడం, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వారి మధ్య ఉండడం, వారి చెప్పులు అరగకపోవడం, బట్టలేమో మాసిపోకపోవడం, అసలు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అయినప్పటికీ అన్నీ మర్చిపోయి తడబడుతూ ఉన్నారంటే ఏంటో అర్థం, మర్చిపోయారు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు కదా, మీరు రండి, నేను చూపిస్తాను ఈరోజు ఎవరు అసలైన దేవుడు అనేది మీకు అర్థమవుతుంది, రండి అని అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, బయలుని పూజించే కొంతమంది ప్రవక్తలు ఉంటారు. వాళ్ళందరూ వస్తారు, ఇతను ఒక పక్క వాళ్ళ పక్క ఉంటారు. అయితే 2 ఎద్దులు ఇవ్వబడతాయి. ఎద్దులు ఇవ్వబడినప్పుడు వాళ్ళు మీ దేవతను బట్టి ప్రార్థన చేసుకోండి, ఎవరన్నా వచ్చి మీ అర్పణని కాల్చివేయాలి అని అంటారు. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ముందు చేయండి అన్నప్పుడు, అర్పణ పెట్టినప్పుడు అసలు ఎవ్వరు రారు. వాళ్ళ దేవత అని అది అషేరాదేవి అంటారు బయలు ప్రవక్తలు వాళ్ళు. వాళ్ళ దేవత ఎవరు రారంటే వాళ్ళు ఎవరిని రక్షించరు. అయితే అలా ఉండగా, అయితే ఇతను కూడా ఒక బలిపీఠం సిద్ధం చేసి బలి అర్పణ పెట్టి దాని మీద చుట్టూ నీరు పోసేసి చాలా ఎక్కువగా ఒక చెరువులా చేసేస్తాడనమాట. నీళ్ళు ఎక్కువ పోసేసి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపి ఆ యొక్క అర్పణని కాల్చేస్తాడనమాట. అంటే ఇక్కడ మనం చూస్తాం, అప్పుడు అందరూ చూసి అంటారు, యెహోవా దేవుడు అంటారు. ఇలాంటి అద్భుతాలు ఎన్ని మన లైఫ్లో ఎన్ని జరుగుంటాయి. అయినప్పటికీ కూడా మనం ఇంకా లోకంలోనే ఉంటే ఎలా? అసలు లోకంలో కొంచెం కాలేసి దేవుళ్ళో కొంచెం కాలేస్తాం. మంచి రోజులంటే పాటిస్తాం, ముహూర్తాలు పాటిస్తాం, జాతకాలు పాటిస్తాం, అన్నీ పాటిస్తాం, మళ్ళీ దేవుడి వైపు అంటాం. 2 ధోరణులు దేవుడికి నచ్చవు. నులివెచ్చనిగా ఉండడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. అతను ప్రకటన గ్రంథాల్లో చెప్తాడు కదా, అయితే మీరు వెచ్చగా ఉండండి, చల్లగా ఉండండి, నిలువెచ్చనిగా ఉంటే నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మివేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి రోజు నీ పరిస్థితి ఎలా ఉంది? 2 తలంపులు ఉన్నాయా? అయితే నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. బైబిల్ గ్రంథం దానికి సమాధానం ఇస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా ఒకే తలంపు, ఒకే మార్గంలో కలిసి ఉండాలని దేవుడి యొక్క చిత్తమే ఉన్నది. ఆ మార్గం ఏంటంటే యేసు మార్గం. ఆయన అన్నారు కదా, నేనే మార్గం అని. ఆ మార్గంలో మనందరం నడవాలనేది ఆయన చిత్తం. కాబట్టి నేను అందరూ కూడా దేవుని మార్గంలో నడిచేలాగున ఈరోజు అందరినీ దేవుడు బలపరచును గాక. ఆమేన్.